ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, ఏమని? అవన్నీ చెప్తారా? హైదరాబాద్ శివార్ మీర్పేట్ జిల్లలగూడకు చెందిన బాలుడి మిస్సింగ్ ఘటన సుఖాంతమైంది. 2 రోజుల క్రితం ట్యూషన్కి వెళ్లిన బాలుడు ఆ తర్వాత ఇంటికి రాకుండా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. మలక్పేటలో ట్రైన్ ఎక్కిన బాలుడు నేరుగా తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లలగూడ దాసరి నారాయణరావు నగర్కు చెందిన మధుసూదన్ రెడ్డి ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు మౌనేందర్ రెడ్డి, మహిదర్ రెడ్డి సంతానం. పిల్లలిద్దరూ మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. స్కూల్ అయిపోగానే అన్నదమ్ములు మీర్పేట్లో ఓ ట్యూషన్ సెంటర్కు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. ఈ నెల 4న సాయంత్రం అన్నతో కలిసి ట్యూషన్కి వెళ్లిన మహిదర్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్నని అడగ్గా తనకంటే ముందే బయటికి వచ్చేశాడని చెప్పాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి చూశారు. తెలిసిన వారు బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురై వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరంలో కిడ్నాప్ కేసులు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు వెంటనే స్పందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం 4 స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. మీర్పేట్ నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టారు. మలక్పేట్ రైల్వే స్టేషన్లో బాలుడు టికెట్ తీసుకున్నట్లు గుర్తించి విచారించగా తిరుపతి ట్రైన్ ఎక్కినట్లు తెలిసింది. దీంతో పోలీసులు తిరుపతి చేరుకొని మహిదర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో కథ సుఖాంతమైంది. మామ వస్తాడు, మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను, మర్సంగా ఉండు. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే. టిఫిన్ ఏం తిన్నావురా? టిఫిన్ ఏం తిన్నావురా? సరే. ఇది అంకుల్కి ఫోను. సార్ నమస్తే సార్. కొంచెం చూసుకోండి సార్ కొంచెం. మా తిరుపతి పోలీసుల అదుపులో ఉన్న బాలుడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను దాచుకున్న 1000 రూపాయలతో తిరుపతికి వచ్చానని తెలిపాడు. ఇక్కడ పరిచయమైన ఓ అన్న దగ్గర ఫోన్ తీసుకొని అమ్మకి కాల్ చేసి విషయం చెప్పానని వెల్లడించాడు. అయితే తిరుపతి ఎందుకు వచ్చావని అడిగితే మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దేవుణ్ణి ఏం కోరుకున్నావని మీడియా ప్రతినిధులు అడగ్గా అవన్నీ బయటికి చెబుతారంటూ కౌంటర్ వేసి నవ్వులు పూయించాడు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? ఉండే 1000 రూపాయలు దాకా నేను జమ చేసుకున్న పైసలు. పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్? ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి. అక్కడ ఉంటారు తిరుపతిలోనే. ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, ఏమని? అవన్నీ చెప్తారా? మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడికి 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు 8th క్లాస్ అవుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్.
ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీసుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట. 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు, కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు, ఇక్కడ వచ్చాడు, రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదే వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది, ఓ 18 సార్లు చూశాను, ఇప్పటికీ ఇదో 19వ సారి కూడా ఎందుకు చూడకూడదని వచ్చినాను అని అంటారు. అంతే, దట్ ఇస్ ఓన్లీ ద రీజన్, అంతకంటే ఏం లేదు. ఏం లేదు, అటువంటిది ఏం లేదు. నథింగ్. అటువంటి ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము, నాన్న తిట్టడం, అలిగి వచ్చడం అవన్నీ ఏం లేదు. దేవుని చూడాలని వచ్చాడు, చూసేశాడు, మరి తిరుగు ప్రయాణం దొరికాడు, ఇంకా అంతకంటే ఏం లేదు.